చంద్రబాబు నాయుడు అంత సినిమా లేదు జగన్కి. అది లేదు, పరిపాలన బాగాలేదు కాబట్టి. అంత సినిమా లేదు అక్కడ. ఈ వైసీపీని ఎందుకు వద్దనుకుంటున్నారు? రోడ్లు బాగాలేదు, పరిపాలన బాగాలేదు. ఇస్తున్నాడు, పింఛన్లు ఇస్తున్నాడు, మొత్తం పథకాలన్నీ పెడతాడు, మళ్ళీ లాక్కు దింగుతున్నాడు అంతే. మరి ఆంధ్రలో ఉద్యోగ అవకాశాలు కానీ డెవలప్మెంట్ కానీ మీకు ఎలా అనిపించింది? ఒక నిమిషం మాట్లాడు. మాకు చంద్రబాబు నాయుడు ఇస్తే బాగుంటుంది. జగన్ పాలన వస్తే మళ్ళీ అడుక్కు తిన్నట్టు మేము. అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలతో పాటు డెవలప్మెంట్ జరుగుతుంది, 50% పేదరికం తగ్గింది అంటున్నారు కదా? లేదమ్మా, పేదరికం ఇంకా అలాగే ఉంది. పేదరికం అలాగే ఉంది. మరి ఎన్ఎస్ఎస్ఓ ఏమో తప్పిచ్చినట్ట మరి? అంటే ఎన్ఎస్ఎస్ఓ ఇచ్చింది కదా సర్వేలో. పేదరికం అలాగే ఉంది. మనకి ఏమి డెవలప్మెంట్ లేదు, రోడ్లు బాగాలేదు, అన్ని బాగాలేదు, ఏం బాగాలేదు. ఓకే, అంటే టీడీపీ జనసేన కలిసి వస్తున్నాయి కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు వస్తాడు, సీఎం వస్తాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు వస్తే మరి ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారు? మీకు బాగా చేస్తాడు ఆయన, మాకు తెలుసు కాబట్టి చేస్తాడు. అంటే మరో హైదరాబాద్ లో వద్దంటారా? రేపు ఇప్పుడు అప్పుడు హైదరాబాద్ డెవలప్ చేసిన చంద్రబాబు నాయుడు కదా. ఓకేనా? మరి ఉద్యోగ అవకాశాలు కానీ మరి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? వస్తే కడతారు, ఫ్యాక్టరీలు జాబ్ అవకాశాలు ఉంటాయి కుర్రోళ్ళకి, చదువుకున్న కుర్రోళ్ళకి. అది మనం ఏం చెప్పలేము. ఇప్పుడు దీవీస్ వస్తుంది, వేరే కంపెనీలు వస్తున్నాయి అక్కడ. వాళ్ళ అవకాశాలు ఉంటే చదువుకున్న వాళ్ళకి, జాబ్ హోల్డర్ ఎడ్యుకేటెడ్కి అవకాశం బాగుంటుంది. అంటే ఇప్పుడు జనసేన టీడీపీ అంటే పొత్తుతో వస్తున్నాయి కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఓకే, అంటే ఎన్ని సీట్లు గెలుస్తారు? మరి లాస్ట్ టైం రెండు పార్టీలు కలిపి ఒక 24 సీట్లు వచ్చాయి కదా, మరి ఈసారి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? ఎవరికి? జనసేన టీడీపీ. అయ్యి మనం వస్తుంది అంటున్నాం కానీ ఎన్ని సీట్లు వస్తాయి అన్నది మనం డిక్లేర్ చేసి చెప్పలేము. మనం నిమిత్త మాత్రమే, అంతే. మనం ఏం చెప్పలేం కదా, అంతే. సో ఓవరాల్గా ఒక్క మాటలో ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. ఒక క్వశ్చన్ మర్చిపోయినా, లోకేష్ గారు ఇవ్వగలం పాదయాత్ర మీకు ఎలా అనిపించింది? బాగుంది. మరి ఈ ఎలక్షన్లో ఏ మేర ప్రభావం చూపించచ్చు అనుకుంటున్నారు? మేము పక్క టీడీపీకి వేస్తాం. మాది ఈస్ట్ గోదావరి, తుని నియోజకవర్గం, యనమల రామకృష్ణ రైట్ హ్యాండ్ నేను.